బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 22 సారాంశం ట్రయల్స్ విభాగాలు 266 నుంచి 271 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 22వ అధ్యాయం సారాంశ ట్రయల్స్ ను నిర్వహించడానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని అందిస్తుంది. చిన్న నేరాలకు సంబంధించిన కేసుల వేగవంతమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం కోసం సారాంశ విచారణలు రూపొందించబడ్డాయి. సెక్షన్లు 266 నుండి 271 వరకు సారాంశ ట్రయల్స్ నిర్వహించబడే పరిస్థితులు, విధానపరమైన అవసరాలు మరియు శిక్షపై పరిమితులను వివరిస్తాయి. ఈ అధ్యాయం తక్కువ తీవ్రమైన నేరాల కోసం న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం మరియు సత్వర న్యాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విభాగం 266 సారాంశంగా ప్రయత్నించే అధికారం. సెక్షన్ 266 నిర్దిష్ట నేరాలకు సంబంధించి సారాంశ విచారణలను నిర్వహించడానికి నిర్దిష్ట న్యాయాధికారులకు అధికారమిస్తుంది. కీ పాయింట్లు: అర్హతగల మేజిస్ట్రేట్లు, ఫస్ట్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు మరియు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు సారాంశ విచారణలను నిర్వహించడానికి అధికారం కలిగి ఉంటారు. అర్హత కలిగిన నేరాలు నిర్దేశిత విలువలో దొంగతనం, సాధారణ గాయాన్ని కలిగించడం మరియు చట్టం ద్వారా పేర్కొన్న ఇతర చిన్న నేరాలు వంటి చిన్న నేరాలు ఉంటాయి. అర్హత కలిగిన న్యాయాధికారులు మాత్రమే సారాంశ విచారణలను నిర్వహిస్తారని మరియు సారాంశంగా ప్రయత్నించిన నేరాలు త్వరితగతిన విచారణకు తగనవని ఈ విభాగం నిర్ధారిస్తుంది. విభాగం 267 సారాంశ ట్రయల్స్ కోసం ప్రక్రియ. సెక్షన్ 267 సారాంశ ట్రయల్స్ లో అనుసరించాల్సిన సరళీకృత విధానాన్ని వివరిస్తుంది. కీ పాయింట్లు: సరళీకృత ప్రక్రియలు సాధారణ ట్రయల్స్ కంటే తక్కువధికారికంగా ఉంటాయి, వేగం మరియు సామర్థ్యంపై దృష్టి సారిస్తాయి. రికార్డ్ కీపింగ్ ప్రొసీడింగ్స్ యొక్క సంక్షిప్త రికార్డు నిర్వహించబడుతుంది, కానీ వివరణాత్మక డాక్యుమెంటేషన్ కనిష్టీకరించబడింది. జవాబుదారీతనం కోసం ప్రాథమిక రికార్డును కొనసాగిస్తూ త్వరిత పరిష్కారంపై దృష్టి సారించి సారాంశ ట్రయల్స్ సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది. విభాగం 268 సారాంశ ట్రయల్స్ లో రికార్డ్. సెక్షన్ 268 ఆరోపణ యొక్క సారాంశం: నిందితుడి అభ్యర్థన, కనుగొన్నవి మరియు శిక్ష సహా ఏదైనా ఉంటే సారాంశ విచారణ యొక్క క్లుప్త రికార్డును మేజిస్ట్రేట్ ఉంచాలని ఆదేశించింది. కీ పాయింట్లు: ముఖ్యమైన రికార్డులు. సారాంశ రికార్డులో ఛార్జీలు, అభ్యర్థన మరియు ఫలితం వంటి క్లిష్టమైన వివరాలు ఉంటాయి. ప్రదర్శకత ట్రయల్ యొక్క క్లుప్తమైన, స్పష్టమైన రికార్డు ఉందని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన ప్రొసీడింగ్ల వేగవంతమైన స్వభావమున్నప్పటికీ సారాంశ ట్రయల్స్ లో ప్రదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 269 సారాంశంగా ప్రయత్నించిన కేసుల్లో తీర్పు. సెక్షన్ 269 సారాంశ ట్రయల్స్ లో తీర్పును క్లుప్తంగా నమోదు చేయాలని నిర్దేశిస్తుంది, నిర్ణయానికి గల కారణాలను తెలియజేస్తుంది. కీ పాయింట్లు: సంక్షిప్త తీర్పులో కనుగొన్న విషయాలు మరియు కారణాలను క్లుప్తంగా పేర్కొనాలి. స్పష్టత నిందితుడు తీర్పు ఆధారంగా అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది. వేగవంతమైన ట్రయల్స్ లో కూడా తీర్పు స్పష్టంగా మరియు హేతుబద్ధంగా ఉండేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది. దీనిలో పాల్గొన్న పార్టీలకు ముగింపు మరియు అవగాహన కల్పిస్తుంది. సెక్షన్ 270 లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ అండ్ జడ్జిమెంట్. సెక్షన్ 270 ప్రకారం సారాంశ విచారణల్లోని రికార్డు మరియు తీర్పును కోర్టు భాషలో రాయాలి. కీ పాయింట్లు: స్థానిక భాష. ప్రొసీడింగ్లు అధికార పరిధిలోని స్థానిక లేదా అధికారిక భాషలో డాక్యుమెంట్ చేయబడిందని నిర్ధారిస్తుంది. యాక్సెసిబిలిటీ ప్రమేయం ఉన్న పార్టీలకు మరియు ఇతర సంబంధిత అధికారులకు రికార్డులను అందుబాటులో ఉంచుతుంది. ఈ విభాగం విచారణ రికార్డులు మరియు తీర్పులు అన్ని పార్టీలు మరియు సంబంధిత న్యాయాధికారులకు అందుబాటులో ఉండేలా మరియు అర్థమయ్యేలా నిర్ధారిస్తుంది. సెక్షన్ 271 సారాంశ ట్రయల్స్ లో వాక్యంపై పరిమితి. సెక్షన్ 271 సారాంశ విచారణలో విధించబడే శిక్షను గరిష్టంగా 3 నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటికి పరిమితం చేస్తుంది. కీ పాయింట్లు: శిక్షా పరిమితి.
సారాంశ ట్రయల్స్ లో వాక్యాలు చాలా కఠినంగా లేవని నిర్ధారిస్తుంది. దామాషా శిక్ష సారాంశంగా ప్రయత్నించిన నేరాల యొక్క చిన్న స్వభావంతో సమలేఖనం. ఈ నిబంధన సారాంశ ట్రయల్స్ లో శిక్ష నేరాల యొక్క తక్కువ తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని నిర్ధారిస్తుంది. వేగవంతమైన విచారణలో న్యాయాన్ని కొనసాగిస్తుంది. సారాంశం BNSS 2023 యొక్క 22వ అధ్యాయం చిన్న నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో సారాంశ ట్రయల్స్ ను నిర్వహించడం కోసం ఒక క్రమబద్ధీకరించబడిన మరియు సమర్థవంతమైన ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది. సెక్షన్లు 266 నుండి 271 వరకు ఇది ఈ ట్రయల్స్ నిర్వహించడానికి అర్హత కలిగిన న్యాయాధికారులకు అధికారం ఇస్తుంది. సరళీకృత విధానపరమైన అవసరాలను వివరిస్తుంది మరియు రికార్డులు మరియు తీర్పులు ఇంకా స్పష్టంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. వాక్యాలపై పరిమితిని నిర్ణయించడం ద్వారా శిక్షలు నేరాలకు అనులోమానుపాతంలో ఉండేలా అధ్యాయం నిర్ధారిస్తుంది. ఈ అధ్యాయం చిన్న కేసులకు న్యాయ వ్యవస్థపై భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. న్యాయమైన మరియు పారదర్శకతను కొనసాగిస్తూ సత్వర న్యాయాన్ని నిర్ధారిస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.